అందరికీ నమస్కారం. యువరాజుల వారి విద్యాభ్యాసం పూర్తయ్యాక రాజు దశరథుడు తన మంత్రి సుమంత్రుడి ద్వారా అందమైన వస్త్రాలు పంపించి వారిని తిరిగి రాజభవనానికి ఆహ్వానించారు. యువరాజులు ఆ వస్త్రాలు ధరించి గురుకులాన్ని నమస్కరించి మనసులో గురువుకు కృతజ్ఞతతో బయలుదేరారు. బంగారు రథం వారిని వేగంగా అయోధ్యకు తీసుకెళ్ళింది. నగర ద్వారాలు పూలతో, జెండాలతో, దీపాలతో అలంకరించబడ్డాయి. ప్రజలు వీధుల మీద నిలబడి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ యువరాజులను స్వాగతించారు. తల్లులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజు దశరథుడు తన కుమారులను చూసి గర్వంతో మురిసిపోయాడు. కొద్ది కాలంలోనే రాముడు యువరాజుగా నియమించబడ్డాడు. తన తండ్రి రాజ్యపాలన నేర్చుకునే ప్రక్రియ తమ్ముళ్లను నడిపించాడు. రాజు తరచుగా రాముడిని చూస్తూ ఇతనే ఒకరోజు ఆదర్శ రాజు అవుతాడు అని గర్వపడ్డాడు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు రాజభవనానికి వచ్చారు. రాజు దశరథుడు సింహాసనం నుండి లేచి ఆ ఋషిని గౌరవంగా ఆహ్వానించాడు. అక్కడకు వచ్చిన విశ్వామిత్రుడు రాజుతో ఏమన్నారో తదుపరి విభాగంలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. జై శ్రీరామ్.